హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ పాత్ర. నేను మీ తాడిపోయిన లవణ్య యాదవ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చేసుకునే రెసిపీస్ వచ్చి నేను తమలపాకు పచ్చడి చేస్తున్నాను. తమలపాకు పచ్చడి అనేది ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బండి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాము. ఒక 4 టమాటాలు తీసుకున్నాను. ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టిన టమాటాలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, మన కారం ఎంత సరిపోతుందో అన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఇవి కూడా మనకి ఆయిల్లోకి వేసేసుకుందాం. తమలపాకులు నేను ఒక 4 ఆకులు తీసుకున్నాను. ఈ తమలపాకులు అనేది ఈ తొడిమ అనేది తీసేసుకొని కట్ చేసుకొని వేసుకున్నాము. ఈ తమలపాకులు ఒక 4 ఆకులు తీసుకుంటే సరిపోతుంది. కట్ చేసి వేసుకున్నాం కదా. 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు వీటిని మగ్గనియాలి. ఇప్పుడు మనం కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకుందాము. టమాటాలు అనేది మనకి పూర్తిగా మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా చేసేసుకుందాము. చల్లగా అయినాక మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు చల్లగా అవ్వాలి. మనం ఇట్లా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం కదా. మనకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. మనకి ఎంత సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం మెత్తగా కాకుండా కచ్చాబచ్చిగా మిక్సీ పట్టేసుకుందాం. ఇట్లా మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా. మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం. ఫ్రెండ్స్, మనకి తమలపాకు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మనకి తమలపాకు పచ్చడి ఎలా తీసుకుంటే కనుక చాలా రుచిగా కూడా ఉంటుంది. తమలపాకు పచ్చడి చాలా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి. టమాటాలతో తమలపాకులు వేసుకొని. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. బై ఫ్రెండ్స్, ఇంకో సరికొత్త వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను.